మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ. అంకెల గారడి వద్దు, వాస్తవ లెక్కలు ప్రజల ముందుంచాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. అంకెల గారడి వద్దు, వాస్తవ లెక్కలు ప్రజల ముందు ఉండేలా బడ్జెట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పన్నులు కట్టే ప్రజల ముందు వాస్తవాలు వాళ్ళ ముందే ఉంచాలనేది తమ ఉద్దేశం అంటోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మన ముందున్న లక్ష్యాలు ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ఆర్థిక శాఖ రివ్యూలో అధికారులకు సూచించారు సీఎం యనమల రేవంత్ రెడ్డి. అంకెల గారడి వద్దు, వాస్తవ లెక్కలు ప్రజల ముందు ఉండేలా బడ్జెట్ ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని అధికారులను సూచించారు. దుబారా చేయకుండా వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యవహారాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను 100కి 100 సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం ఎంత, ఉద్యోగుల జీతభత్యాలు, 6 గ్యారంటీల అమలు చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది పక్కాగా అంచనాలను వేయాలని, దాని ద్వారా ఒక ఆదేశం రూపొందించాలని చెప్పి ఆదేశించారు. అప్పులు చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల వాస్తవికత ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు. ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తి పరచాల్సిన పని లేదని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రభుత్వ ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, స్కీమ్ల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్లను 100కి 100 సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులకు స్పష్టం చేశారు.